Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. ఇండియా వచ్చేస్తానండి. నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నా. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు. ఉండో తమ్ముడు, రేపటి నుంచి నువ్వు చొక్కా కూడా ఉండదు నీకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని అన్ని వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కింద కనబడుతున్న వెబ్సైట్ లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నా మీద కేసు 2024లో పడ్డది. నా మీద 3 కేసులు. ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసింది అనమాట. నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అలా తోక లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అది చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు. కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈ ఆచారం అన్నారు, దాన్ని ఇంగ్లీష్ లో రేప్ అని అన్నారు. మళ్ళీ చెప్తున్నా, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ ని, పోలీస్ ఆఫీసర్ ని, లాయర్స్ ని, మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ మీ బత్తాయిలు ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉతికారేస్తా. మరి ఒక్కొక్కరికి గజం లెక్క పగిలిపోద్దొళ్ళు. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.